ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈరోజు వాగ్దానము అనే ఈ యూట్యూబ్ పరిచర్యను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ అనుదిన మన జీవితంలో ఈ వాగ్దాన వాక్య ధ్యానంలో ఈ విధముగా ఆధ్యాత్మికంగా విశ్వాస సంబంధమైనటువంటి మేల్కొలుపును కలగజేయుటలో దినదినము దేవుడు మనల్ని ఈ విధంగా ఆలోచింపచేస్తూ ప్రోత్సహిస్తున్న విధానమును బట్టి దేవాతి దేవునికే నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వాక్య ధ్యానములోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనము. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఈ మాటను బట్టి ప్రతిరోజు మానవ జీవితంలో లేదా మానవుని పట్ల దేవుని సంకల్పము అనేటటువంటి అంశము ద్వారా ఈ వాక్య భాగములను విశ్లేషిస్తూ ధ్యానిస్తూ మీతో పాటు సంతోషిస్తూ ఉంటున్నాను. మొదటిది, ఎందుకు యాకోబు భయపడాల్సిన అవసరము ఏర్పడింది అనేది ఇక్కడ మనము తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ రెండు విషయాలు మనల్ని ఆలోచింపజేస్తూ ఉంటుంది. యాకోబు ఎందుకు భయపడ్డాడు మొదటిది, రెండవది ఎందుకు భయపడకూడదు అని దేవుడు ధైర్యపరుస్తున్నాడు యాకోబును అని ఈ రెండు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటున్నవి. స్నేహితులారా, మనిషి జీవితము అనేది ఎన్నో క్లిష్టమైన, కష్టమైన, ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కొనగలిగిన జీవితం గుండా మానవుడు తన మనుగడను కొనసాగిస్తూ ఉంటాడు. ఇలాంటి మనుగడను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులలో ఎన్నో పరిస్థితులు, అది కుటుంబ జీవితములు కావచ్చు, సామాజిక జీవితములు కావచ్చు, ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలలో కావచ్చు, ఆందోళనకు గురి చేస్తూ అధైర్యానికి, బలహీనతకు గురి చేస్తున్నటువంటి సంఘటనలు మన చుట్టూ ఎన్నో మన జీవితం మీద దాడి చేసినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ విధంగా జరిగితే లేదా ఈ విధంగా చేస్తే ఏం జరుగుతుందో నా కుటుంబంలో, ఏం జరుగుతుందో ఈ సమాజంలో, ఏం జరుగుతుందో ఆధ్యాత్మిక ఎదుగుదలలో అనేటటువంటి అనుమానము, ఆందోళనతో చాలా వరకు మనము భయానికి గురి చేయబడుతూ ఉంటాం. కొన్ని సంఘటనలు కొన్నిసార్లు మనం గమనించినప్పుడు మంచి చేయాల్సినటువంటి సందర్భంలో కూడా ఇలాంటి భయముకు, ఇలాంటి ఆందోళనకు గురి చేయబడుచు వాటిని చేయకుండా ఆపివేస్తూ అనేకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కూడా మనము లోనైనటువంటి సందర్భాలు ఎన్నో లేకపోలేవు. ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఈ యొక్క సంఘటనలు మనం చూసినప్పుడు యాకోబు వారి యొక్క నివసిస్తున్నటువంటి ప్రదేశం అంతా కూడా కరువులతో నిండి ఉంది. ఆ కరువు కాలం అంతటిని బట్టి వారు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో వారు ఆకలి బాధలు అనుభవిస్తూ వారి యొక్క కుటుంబం అంతా కూడా ఏ విధమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుందో అనేటటువంటి పరిస్థితులు అక్కడ దాపరించినటువంటి సందర్భము. అలాంటి పరిస్థితులలో దేవుని మహాకృపను బట్టి, నడిపింపును బట్టి ఐగుప్తులో ధాన్యము దొరుకుతుంది అని వారికి తెలియజేయబడినప్పుడు అక్కడికి తన కుమారులు వెళ్ళినప్పుడు అక్కడ ఐగుప్తులో ధాన్యమును పంచుతున్నటువంటి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఇతని యొక్క కుమారుడు అనేది ఇక్కడ వారి యొక్క సహోదరులు తెలుసుకున్నటువంటి సందర్భము. అలాంటి సందర్భంలో కరువుతో, ఆకలి బాధలతో ఇదిగో ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి తన యొక్క కుటుంబాన్ని సంరక్షించడానికి, కాపాడడానికి, బలపరచడానికి ఇక్కడ యోసేపు తీసుకున్నటువంటి నిర్ణయమును బట్టి ఆ దేశానికి తన తండ్రిని తీసుకొని రావడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. అతని సమాచారం తెలిసినప్పుడు కూడా చాలా సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తాం. అదే 45వ అధ్యాయం 28వ వచనాల్లో మనం చూసినప్పుడు ఇలాంటి సంతోషానికి, ఇలాంటి ఆనందానికి, నేను నా కుమారుని చూసినాక మరణించినా పర్వాలేదు అనేటటువంటి స్థాయికి ఎదిగినటువంటి ఆలోచనను బలపరుచుకున్నటువంటి
యాకోబు ఎందుకు భయానికి గురి చేయబడ్డాడు అనేది ఇక్కడ మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది. ఆయన సిద్ధపడ్డటువంటి ఆ వ్యక్తి చివరిగా ఐగుప్తు దేశానికి దగ్గరగా వీరు నివసిస్తున్నటువంటి కానానుకు దూరముగా ఈ రెండు ప్రాంతాలను కలిపేటటువంటి ప్రదేశము బెహెర్షెబా. అట్టి సందర్భంలో అక్కడ వారు బలులను అర్పించడానికి కూడా ఆయన సిద్ధపడ్డటువంటి వ్యక్తి. బలులను అర్పించినాడు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించినాడు. ఇలాంటి బలుల ఆరాధన జరిగించినప్పటికీ అతనిలో ఉన్నటువంటి భయం పోలేదు. ఏంటి అయ్యా భయము? ఎందుకు ఆయన భయపడుతూ ఉంటున్నాడు? ఇదిగో కరువు నుంచి కాపాడడానికి తన కుమారుడు తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కరువు నుంచి కాపాడబడతామనేటటువంటి ఆశ కూడా వారికి వచ్చింది. అయినప్పటికీ తన కుమారుడు చనిపోయినాడు అనుకున్నాడు, అయినప్పటికీ బ్రతికున్నాడటువంటి ధైర్యం కూడా ఆయనకు అందించబడ్డది. అయినప్పటికీ ఎందుకు యాకోబు భయపడుతూ ఉంటున్నాడు? ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ వాక్య ధ్యానంలో పాల్పొందుతున్నటువంటి మనము గమనించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మొదటిది, యాకోబులో ఉన్నటువంటి భయం ఏంటంటే ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణంకు ఆయన సిద్ధపడుతూ ఉంటున్నాడు. ఆయన స్థితి వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్థితి. అక్కడ చేరుతానో చేరను, నా కుమారుణ్ణి చూస్తానో చూడను, నేను ఈ ప్రయాణంలో మధ్యలో ఏమి జరుగుతుందో అనేటువంటి ఆందోళన అతనిలో భయమును పుట్టిస్తూ ఉంటుంది. రెండవది, మనము గమనించినప్పుడు తన పిల్లలు అక్కడికి వెళ్ళినట్లయితే, ఇదిగో వాగ్దాన దేశమును విడిచి అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ వారు జీవిస్తున్న ఐగుప్తుల యొక్క స్థితిగతులు అన్నీ వీరిని కలుషితము చేస్తాయేమో అని, వీరిని అపవిత్రులుగా మారుస్తాయేమో అని, వీరు దేవుని పవిత్రతను కోల్పోతారేమో అని ఆయన ఆందోళన చెందుతున్నట్లు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. మూడవది ఏంటంటే ఆయన వాగ్దాన దేశములో తన ఎముకలు ఉండలేకపోతాయేమో, లేదా వాగ్దాన దేశములో నా బిడ్డలు దూరమైపోతారేమో, వాగ్దాన దేశము మాకు దూరమైపోతుందేమో అని ఆందోళనకు గురి చేయబడినటువంటి వ్యక్తిగా భయపడుచున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. అట్టి సందర్భంలో దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొని యాకోబుతో మాట్లాడుచున్నటువంటి మాటను మనం చూసినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట 3వ వచనము, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తును వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఎందుకు నీవు భయపడకూడదు అంటే, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నటువంటి దేవుడే నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవిచ్చను. ఎంత గొప్ప వాగ్దానము! ఆయన జీవితంలో ఏ భయానికైతే ఆయన గురి చేయబడ్డాడో, ఎక్కడైతే నేను ఆగిపోతానో, ఎక్కడైతే దేశమును పెట్టిపోతానో, ఎక్కడ నేను నా జీవితం నా కుటుంబం విచ్ఛిన్నం చేయబడుతుందో, అపవిత్రమైనటువంటి జీవితం చేత పరిస్థితుల చేత ప్రభావితం చేయబడుతుందనే ఆందోళన ఉన్నటువంటి స్థితిలో దేవుడు తనకు తానుగా కలుగజేసుకొని ఆయనలో ఒక ధైర్యాన్ని నింపుతున్నటువంటి దేవుడుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి విశ్వాస సమూహమా, వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి వారలారా, మనల్ని మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు కూడా మనము కూడా ఈ పరిస్థితుల నుంచి బయటికి ఎలా పడాలి అనేటటువంటి ఆలోచనలో భయంతో ఉండవచ్చు. వాటిని జయించలేనటువంటి పరిస్థితిలో ఉండవచ్చు. నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏమైపోతుంది అనే ఆందోళనకు గురి చేయబడుతూ భయపడుచు ఉంటున్నామేమో. ఈ ఉదయకాల సమయమున దేవుడు తనకు తానుగా కలుగజేసుకుంటున్నాడు. ఇదిగో గొప్ప జనముగా చేస్తాను, నీవు నిర్ణయాలు తీసుకోవడానికి గాను, మంచిని చేయడానికి గాను, కొనుటకు గాను నీవు భయపడవలసినటువంటి అవసరము లేదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దినమున, ఈ ఉదయకాల సమయమున భవిష్యత్తు ఏమవుతుందో, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, నేను ఏ విధంగా అయిపోతాను అనేటటువంటి భయమును, ఆందోళనకు గురి చేయబడకుండా దేవుడు నాతో కూడా వస్తున్నటువంటి దేవుడు, నిశ్చయముగా ఆయన నాతో ఉన్నటువంటి దేవుడు,
నన్ను గొప్ప చేయడానికి ఆయన ఎన్నుకున్నటువంటి దేవుడు అనేటటువంటి విశ్వాసంతో బలపరచబడాలని దేవుడు తన సంకల్పాన్ని బయలుపరుస్తూ ఉంటున్నాడు. నీవు నేను ముందున్నటువంటి ఈ సమస్యలను అధిగమించుటకు ఆందోళనను జయించి ముందుకు సాగగలుగుతున్నామా? ఆందోళన చెందుతూ అధైర్యపడుతూ ముందుకు సాగలేకుండా బలహీనతలోనే, లోపములలోనే, ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రతలోనే జీవిస్తూ తన జీవితాన్ని పాడు చేసుకోగలుగుతున్నామా? జయించడానికి ముందుకెళ్ళాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు అని జయించేటటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు సంకల్పిస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయంను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మా జీవితంలో, కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, కరువులను బట్టి, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనేక విధములైనటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి మేము అధైర్యానికి, భయంకు గురి చేయబడుతున్నటువంటి సందర్భంలో నేను నీ తండ్రి దేవుడను, నిన్ను కాపాడువాడను, నిన్ను నీ గొప్ప చేసేటటువంటి దేవుడను, నీవు భయపడకుము, వెళ్ళడానికి సిద్ధంగా ఉండు, నిన్ను స్థితిలో నుంచి మార్చడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఈ కరువు కాటకాలలో నుంచి, ఈ భయమైనటువంటి ప్రాణ భయంలో నుంచి నేను విడుదల చేయడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడనని అబ్రహామును, ఇస్సాకును, యాకోబులను బలపరిచినటువంటి దేవా, మాతో మాట్లాడి మమ్మల్ని కూడా ఆందోళనకరమైనటువంటి అధైర్య జీవితంలో నుంచి ధైర్యములోనికి నడిపించి బలపరచుమని, దీవెనలతో, ఆశీర్వాదములతో నింపి, ప్రతి బిడ్డ యొక్క ప్రయాణాన్ని, చేతుల కష్టార్జితమును, ఉద్యోగ స్థలాలను మీ దీవెనలతో, ఆశీర్వాదములతో నింపి, ఈ దినమున ఇది జరగాలని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను నెరవేర్చి మహిమ పొందుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.